నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్రాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అసలు? అంటే కొన్ని వర్ణాలు స్పెసిఫిక్గా తీసుకురావడం జరిగింది. తర్వాత డాక్టర్ మ్యాచెస్ కూడా తీసుకురావడం జరిగిందమ్మా ఈసారి పర్టికులర్గా. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ని మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించేటైతే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఈసారి కొంత మున్నూరు కాపు పద్మశాలి రెండు కలిసి క్యాస్ట్లో అబ్బాయిలు అమ్మాయిలు తేవడం జరిగింది. ఆ కులాలకు సంబంధించిన వాడు కొంచెం ఇంట్రెస్ట్గా మీకు మ్యాచెస్ కావాలంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. మున్నూరు కాపు క్యాస్ట్లో 26 సంవత్సరాలు బీటెక్ ఎంబీఏ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్లో 26 సంవత్సరాల పాప 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 8 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ అమ్మాయి 2 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయికి వెల్ సెటిల్డ్ డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, 250K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 18 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ IIIT చేసి ఇతను కూడా 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి హైదరాబాద్లోనే. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్లోనే 27 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, 130Kలో ఉన్నాడు, H1B ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు బీటెక్ చేసి ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఓన్ బిజినెస్ కూడా ఉంది, వీళ్ళకి తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు అబ్బాయి బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, ఈ అబ్బాయి 5'10" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించేటైతే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పకుండా జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే కనుక వివాహానికి సంబంధించి అటువంటి దోషాలకు సంబంధించి మీతో మాట్లాడడం జరుగుతుంది. పరిహారాలు కూడా మీకు అభ్యంతరం లేకుంటే కనుక వారి పరీక్షలో కూడా పరిహారాలు కూడా చెప్పిస్తూ ఉంటారు. ఓకే అమ్మ, వివాహానికి సంబంధించి చాలామందికి జాతకులో దోషాలు ఉంటాయి. చిన్న చిన్నగా దోషాలు చేపించేసి వివాహాలు జరిపించేస్తూ ఉంటారు. వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు కొంతమంది, అయితే కొంతమంది వాటిని పట్టించుకోరు. సో అలా పట్టించుకోకపోవడం వల్ల ఎలాంటివి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది?
కొన్ని దోషాల వలన ఆ భార్యాభర్తల వివాహం అయిన కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంటుందమ్మా. అది ఎందువల్ల అయిపోయింది అనేది తెలియదు. తర్వాత జాతక పరిశీలనకు వస్తారు. ఇదేంటండి మా అబ్బాయికి ఇలా ఎందుకయింది, మా అమ్మాయికి ఇలా ఎందుకయింది అంటే కనుక అక్కడ గ్రహముల యొక్క పాపగ్రహాల యొక్క విధి విధానంలోని వీళ్ళకి జాతకంలో ప్రాబ్లమ్స్ రావడం, ఆ తర్వాత ఇద్దరికీ పడకుండానే వివాహం చేయటం, అంటే తగినన్ని మార్కులు వచ్చాయి కదా అని ఏ విధంగా అయినా నైదంతారైనా సరే వివాహం చేయడం వల్ల కూడా వివాహంలో తర్వాత వివాహం విడిపోవడం అనేది జరుగుతుంది. అదే కాకుండా డైవర్స్ కావడానికి కూడా కొన్ని రాహుకేతువుల యొక్క దోషాలు, నాగదోషాలు ఇలాంటివి కూడా కారకత్వం అవుతూ ఉంటుంది. అందువల్ల అష్టమ స్థానాన్ని చూసుకోవాలి, 7th హౌస్ని చూసుకోవాలి, లగ్నాత్తు చూసుకోవాలి, ద్వితీయాన్ని చూసుకోవాలి, 12th హౌస్ని చూసుకోవాలి. వివాహానికి ఇవన్నీ చూసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇది పెళ్లి కుదిరిపోయింది, 18 మార్కులు వచ్చేసాయని పెళ్లి చేసేస్తే తర్వాత ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత బాధపడేది మాత్రం పేరెంట్స్, పిల్లలు కూడా. ఒకనేమో మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'1" హైటు, MBA చేసింది అమ్మాయి, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. పాపకు తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చదువుకుంది, 9 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఫార్మా డి చేసింది అమ్మాయి, హాస్పిటల్లో పనిచేస్తుంది, 7 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MBA, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పాప. ఎస్సీ మాలాలో వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు ఈ విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'5" హైటు, BSc చేశాడు. ఇతను 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. హైదరాబాద్లోనే నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. రజక క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్నాడు. రజక క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, MBA, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఇతను హైదరాబాద్లోని 14 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. హైట్ 5'4", అందుకని 5 అడుగుల అమ్మాయి ఉన్నవాళ్ళు కూడా సంప్రదించవచ్చు. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 12 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి రజక క్యాస్ట్లో. గౌడ్స్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఇతను కూడా యూకేలో ఉన్నాడు. ఇతను గవర్నమెంట్ డాక్టర్గా చేస్తున్నాడు అక్కడ. అందువల్ల 2 లక్షలు నుంచి 4 లక్షల వరకు జీతం వస్తుంది. ఎనీ మెడికల్ ఫీల్డ్లో ఏం చదివినా, B.Pharmacy, M.Pharmacy అలా ఏం చదివినా వీళ్ళకి ఓకే. ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. యూకే వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు వెంటనే మాకు కాల్ చేసుకోవచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, MTech, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి. 5'11" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి క్షత్రియ క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, MBA, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతం, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, MCA, గవర్నమెంట్ ఎంప్లాయీ, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ నాయి బ్రాహ్మణ్ వరుడికి తగినటువంటి వధువు కావాలి. అమ్మ, వివాహం విషయంలో జాతక పరిశీలన చేస్తున్నప్పుడు రాశి లేదా లగ్నాన్ని బట్టి ఏమైనా సిఫార్సులు ఉంటాయి? అంటే ఇవి ఓన్లీ రాశి ప్రకారమే జాతక పరిశీలన చేస్తూ ఉంటారా, లగ్నాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటారా? అంటే రాశి ప్రకారము చేస్తూ ఉంటామమ్మా. రాశి ప్రకారము నక్షత్రాలు, జాతకాలకి సంబంధించి ఎలా ఉంది అన్నది రాశి నుంచి, చంద్రుడి నుంచి చూస్తాము. అదేవిధంగా లగ్నాత్తు కూడా చూస్తాము. అంటే ఏ లగ్నంలో పుట్టారు వీళ్ళు, లగ్నాత్తు 7th హౌస్లో ఒకవేళ ఏ కుజుడో ఉన్నాడు అనుకోండి,
కుజదోషం అంటూ ఉంటాము. లగ్నంలోనే ఉన్నాడు అనుకోండి, అంటే కర్కాటక లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మేష లగ్నం కానీ అయితే కుజదోషం ఉండదు. అలా కొన్నింటికి విసులుబాటు ఉంది, కొన్నింటికి కుజదోషం తగిలేది ఉంది. అలాగా మేము కాలిక్యులేట్ చేసి శుక్రాత్తు, చంద్రాత్తు, అదేవిధంగా లగ్నాత్తు కూడా జాతక పరిశీలన చేయడం జరుగుతుంది. దానివలన పిల్లలకి చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుని ముందుకు పెడితే తప్పనిసరిగా ఆ పరిహారాల అనంతరం వాళ్ళ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. పెళ్లి చేస్తే, చేయకుండా చేస్తే కనుక తలనొప్పులు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలియజేస్తే కనుక అటువంటివి మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. మరికొంతమందికి జాతక పరిశీలన కావాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి వారు ఇంకా మీ జాతకంలో వివాహానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కనుక తప్పనిసరిగా దోషాలు, సమస్యలకు సంబంధించి మీకు తెలియజేయడం జరుగుతుంది. వాటి రీత్యా మీరు పరిహారాలు కూడా చేయించుకోవచ్చు. ఓకేనేమో, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ వాళ్ళది కూడా స్పెషల్గా తీసుకొచ్చానమ్మా ఈరోజు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు లేరు అంటూ ఉంటారు కదా, మా దగ్గర చూడండి ఎంతమంది బంగారు తల్లులు ఉన్నాయో. 29 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్ట్లో 5'2" హైట్, బీటెక్, 50 లక్షలు ప్యాకేజీలో ఉంది అమ్మాయి, వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 5'4" హైట్, యుఎస్లో ఉంది. ఈ అమ్మాయి 130Kలో ఉంది, ఎంఎస్ చేసింది అక్కడ. ఈ అమ్మాయికి ప్రాపర్టీ 10 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంఎస్ చేసింది, యుఎస్లో H1B ఉంది, 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్ చేసి PhD చేసింది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ 5'3" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ MBA, 35 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ వాళ్ళే. అందువల్ల వెల్ సెటిల్డ్, మీరు బిజినెస్ చేస్తున్న క్వాలిఫికేషన్ ఉండి లేదా జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ అయినా ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ మ్యాచెస్ కోసం. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పేసుకుందాం రెడ్డి క్యాస్ట్లో. ఓకే, రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు, ఈ అబ్బాయిలకి అమ్మాయి వధువులు కావాలి. 28 సంవత్సరాల అబ్బాయి, 6'2" హైటు, 160Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. 30 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 5'10" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 100Kలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 200Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 25 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBBS MD, డాక్టరు, ఈ డాక్టర్ వధువు కావాలి ఈ అబ్బాయికి. ఈ రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS MD, డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MBA, ఈ అబ్బాయి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. 33 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ 5'6" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు అబ్బాయి, 80K వస్తుంది, PR ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి
9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా వాట్సాప్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. జాతక పరిశీలన కావాలని సరే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పకుండా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో అయితే 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక ఒకటి తార్నాక, రెండవది దిల్షుక్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఓకేనమ్మా, చాలామంది జాతక పరిశీలన చేసినప్పుడు గతంలో వాళ్ళ పూర్వీకులకి సంబంధించిన కొన్ని జాతకాలు కూడా అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాంటివి కూడా చాలామంది అడుగుతూ ఉంటారంటారా? అంటే ఎట్లా అంటే ఇప్పుడు పూర్వకాలం అయితే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసేవాళ్ళమ్మ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక అత్తగారికి కోళ్ళకి పడుతుందో లేదో చూడండి, అత్త మామూలుకి ఈ అమ్మాయికి పడుతుందా, లేకపోతే ఏమో తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎట్లుంటారు, ఆ విధంగా కూడా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఈ విధానం కూడా వచ్చేసింది. ఇప్పుడు మనుషుల ఆలోచన విధానంలో ఈ మార్పులు వచ్చాయి. పూర్వకాలంలోనేమో 7 తరాలు, ఇప్పుడు ఈ తరహా మార్పులు వచ్చి అడుగుతూ ఉంటారనమాట. తల్లి స్థానం తెలుస్తుంది, అత్త స్థానం తెలుస్తుంది, మామ స్థానం తెలుస్తుంది, తండ్రి స్థానం తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా పరిగణనలు తీసుకుని ఇలా ఉంటుందండి, బాగానే ఉంటారు, ఇలా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంటుంది. సాధారణంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అనుకోండి, అత్తగారికి కోళ్ళకి పడదంట కదండి, మరి ఎలా అండి మాకు ఈ సంబంధం అనేస్తారు గమన. అదేం కాదు, పూర్వకాలంలో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసే మూలన కాస్తంత పేచి ఎక్కువ పెట్టేవాళ్ళు. ఆశ్లేష నక్షత్రమా అమ్మో అనేవాళ్ళు. ఆ విధంగా వచ్చింది సుమా అని నచ్చజెప్పి పెళ్ళిళ్ళు చేసినవి చక్కగా ఉన్నాయి. అందువల్ల మూలా నక్షత్రం అయితేనేమో అమ్మో అనుకోవడం, ఆశ్లేష అంటే అయ్యో అనుకోవడం, ఇవన్నీ మన పూర్వీకులు అప్పుడు ఏ విధంగానే కూడా విధానంలో 10 ఏళ్ల పిల్లల లోపు పిల్లలకి చేసేసేవాళ్ళు కదా, ఆ పరిస్థితులు అవి. అంతేగాని ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, సంస్కారవంతులే, చక్కగా చక్కదిద్దుకుంటున్నారు జీవితాలని. అవును, ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కమ్మ క్యాస్ట్ ఏమో 34 సంవత్సరాలు, 5'9" హైటు, సాఫ్ట్వేర్, యుఎస్లో ఉన్నాడు. అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు, 5'11" హైటు, చార్టర్ అకౌంటెంట్, 40 lakhs ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంబీఏ చేశాడు. ఈయన బీటెక్ ఎంబీఏ, 52 లక్షల జీతంలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 30 లక్షల జీతంలో ఉన్నాడు ఇతను. ఈ అబ్బాయికి కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీఏ, 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఈ మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 10 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, అబ్బాయి, 5'7" హైటు, బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'7" హైటు, ఎంఎస్యుఎస్, ఈ అబ్బాయి 150Kలో ఉన్నాడు. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 100 CR ఉంది ఈ అబ్బాయికి. 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఇతను కూడా యుఎస్లో ఉన్నాడు. 150K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించినట్టు కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే ఒక హిందువులైతే సరిపోతుంది. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో అలాంటి కండిషన్స్ లేవు కాబట్టి అమ్మాయిలు 10th చదివినా సరే ఓకే అంటున్నారు కాబట్టి సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మ, చాలామందికి నక్షత్రాల విషయంలో ఈ నక్షత్రాలు అయితే ఇలా ఉంటారు, ఆ నక్షత్రాలు అయితే అలా ఉంటారు అని చెప్పేసి అంటారు. అవి నిజమే అంటారంటే యాక్చువల్గా ఏంటంటే కొన్ని పసిఫిక్గా ఇవి నక్షత్రాలు, ఈ నక్షత్రాలు వారిద్దరికి వివాహం చేయకూడదని అంటుంటారు కాబట్టి. నిజమేనమ్మా అది. ఎందుకంటే తారాబలం అంటూ ఉంటాం కదా, తారలు 2 కూడా సరిపడాలి. అదేవిధంగా చంద్రబలం, మనస్సు కూడా మరి కలవాలి కదా.
మనస్సు కలవాలి, తారలు కలవాలి. కలిస్తేనే వాళ్ళు మమైక్యమయ్యి జీవిత కుటుంబ విధానంలో చక్కగా పిల్లా పాపలతో వృద్ధిలో ఉంటారు. లేకపోతే కనుక చిలికి పొలికి అలా దెబ్బలాడుకుంటూనే ఉంటారు. మనం తీర్చలేక నెత్తిపట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే తారలు కలవాలి. తారాబలం చంద్రబలం, దానికి మార్కులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ పొంతను చూసేటప్పుడు తారాబలం చంద్రబలం కూడా చూడటం జరుగుతుంది. ఆ తదుపరి ఏమిటంటే కనుక నైదం తార అనుకోండి, డైవర్స్ అయిపోతుంది. లేదా ఇక చాలా ప్రాణాంతకమైనటువంటి సమస్యలు ఇద్దరు కొట్టేసుకుని తిట్టేసుకుని అట్టా అయిపోతారు. అదే ప్రత్యేక తార అయింది అనుకోండి, అప్పుడు ఆ తారాబలంలోని వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు, ఇంక తెగే వరకు లాగేసుకుంటారు. అదే విపత్తార అయిందనుకోండి, నిమిషం గాలి వానలాగనమాట. కాసేపు గాలి వేసినప్పుడేమో బాగుంటారు, వర్షం వచ్చినప్పుడేమో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విధంగా అలా 3 తారలు కూడా కాకుండా చూసుకుంటే అన్ని విధాలా కూడా అన్యోన్య దాంపత్యానికి జ్యోతిష్య శాస్త్రం మంచి మార్గదర్శిగా మనకి సూచిస్తుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అమ్మ డాక్టర్స్ స్పెషల్ అమ్మా, రెడ్డి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, గైనకాలజిస్టు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 2 లక్షలు నెలకు వస్తుంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 5 లక్షలు వస్తుంది నెలకి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువుకి తగినటువంటి వరుడు డాక్టర్ కావాలి. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి, రేడియాలజీ చేసింది అమ్మాయి, 6 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ డాక్టరు, 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, గైనిక్ డాక్టరు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. మున్నూరు కాపు డాక్టరు, 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి 30 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి, ఎంఐ అనస్థిషియాలో ఎండి చేసింది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఎంఐ, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకి 2 లక్షలు జీతం వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల హిందూ 30 సంవత్సరాల అమ్మాయి, డాక్టర్, ఈ పిల్ల 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, ఈ అమ్మాయికి కూడా నెలకి 2 లక్షలు వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఇలా డాక్టర్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న ఎవరికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్టు కనుక వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది మీతో. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. జాతక పరిశీలన కావాలి అని అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతకంలో ఇంకేమైనా దోషాలు ఉంటే కనుక వివాహానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీకు తెలియచేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పరిహారాలు కూడా చెబుతూ ఉంటారు. మీకు ఇష్టమైతే కనుక వీరి ఆధ్వర్యంలో కూడా హోమాల జపాలు కూడా చేపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా అమ్మ. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు అమ్మాయి, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్ మ్యాచ్ కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 31 సంవత్సరం, 5'3" హైటు, ఎంటెక్, 50,000 నెలకి జీతం వస్తుంది పిల్లకి. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 6 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది. ఎంఐ 115K వస్తుంది. H1B ఉంది. 10 CR ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో అబ్రాడ్లో అంటే యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయి వరుడుగా కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా ఎంబీఏ చేసింది. 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎంఐ 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలిలో వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి, 5'7" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఈఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి.
ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపించేటైతే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. జాతక పరిశీలన కావాలనుకున్నా సరే డీటెయిల్స్ పంపించవచ్చు. అమ్మ, ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అమ్మాయిల తల్లిదండ్రులు పెట్టే కండిషన్స్ ఏంటి? ఇదివరకు అబ్బాయిల తల్లిదండ్రులు ఎక్కువ పెట్టేవారు, ఇప్పుడు రివర్స్ అయిపోయి అమ్మాయిల తల్లిదండ్రులు ఎక్కువ పెడుతున్నట్టుగా వింటున్నాం. నిజమే అంటారా? అంటే ఎలా అంటేనమ్మా, ఇప్పుడు సపోజ్ ఈవేళ ఒక మ్యాచ్ ఓకే అయింది. అమ్మాయిలు తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు అందరూ పిల్లలిద్దరూ అబ్రాడ్లో ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు, వాళ్ళు ఓకే అన్నారు. పేరెంట్స్కి ఒక మీటింగ్ అరేంజ్ చేసాం మన ఆఫీస్లో. వచ్చి కలుసుకొని ఎవరు కూడా ఏ విషయంలోని కూడా వాళ్ళు పిల్లలిద్దరూ ఓకే అన్నారు కదా మాకు చాలు అంతే. అంటే ఎంత మార్పులు వచ్చాయి. ఆర్థిక విషయాలు మాట్లాడలేదు. మేము మాకు అప్లికేషన్లో రాసి ఉన్నవి అక్కడ రివ్యూలు చేసి ఇద్దరికి కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్న మూలాన్ని నేను చెప్పాను. కానీ జనరల్గా ఇద్దరు కూడా చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించారనమాట. అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. కొంతమంది ఏంటంటే వాళ్ళ స్టేటస్ ఏంటండి అంటూ ఉంటారు. దానిలో అర్థం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఎంత ఏంటి అనేసి ఆ విధంగా అడిగేవాళ్ళు ఉన్నారు, తెలుసుకునేవాళ్ళు ఉన్నారు. అది కూడా తప్పు కాదు. పిల్లనిస్తున్నాం అంటే మనం అడగాలి కదా, అడిగి తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, రేపొద్దున అది తలకాయ నొప్పి కాకూడదు. అందువల్ల ఇవన్నీ కూడా కరెక్టే. ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగానే అడుగులు వేయాలి ఈ రోజుల్లో. అందువల్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటేనేమో ఆ తర్వాత మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాస్త చూసి ఎంతవరకు మాట్లాడాలో, అంటే మధ్యవర్తిత్వాలు లేనివి తొందరగా మనకి సంబంధాలు కుదరట్లేదమ్మా. ఇప్పుడు మధ్యవర్తిత్వాలు అంటే ఈ మ్యారేజ్ బ్యూరోల్లో ఇప్పుడు మన దగ్గర 10 మందో 8 మందిలో పనిచేస్తున్నారు అమ్మాయిలు. వాళ్ళందరి పని ఏమిటంటే, ఏమండి వీళ్ళు ఒప్పుకున్నారండి, మీరు ఏమనుకుంటున్నారండి, వాళ్ళు ఇలా అన్నారండి అని ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. కంప్లీట్గా వాళ్ళ అబ్బాయి లేదండి మీకు ఆస్తి లేదన్న అలా చెప్పేశారనుకో వాళ్ళు బాధపడిపోతారు కదా. అందువల్ల ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ తాను ఒప్పించక తాను అవ్వక తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా మాట్లాడుతూ సంబంధం కుదిరేలాగా మా ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారమ్మా. అందువల్ల కూడా మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నిలబడటానికి కారణం కూడా వాళ్ళే పిల్లర్స్. ఓకేనమ్మా, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. చూసారు కదండి, ఇక ఇది నటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.